విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయి కృష్ణ అనే వ్యక్తి కేసు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు పోలీస్ వ్యవస్థపై పెద్ద చర్చకు దారితీస్తోంది. ఒక నెల క్రితం చోటు చేసుకున్న సంఘటనలు ఇప్పుడు హైకోర్టు వరకు చేరడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రత సంతరించుకుంది. గత నెలలో ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉన్న సాయి కృష్ణను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంటి వద్ద నుంచి అతన్ని తీసుకెళ్లారని, ఆ తర్వాత అతని ఆచూకీ తెలియకుండా పోయిందని తల్లి చెబుతున్నారు. తన కుమారుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు ఆమె గత కొన్ని వారాలుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారని సమాచారం. అయినప్పటికీ అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదని ఆమె వాదన. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి కూడా వెళ్లినప్పటికీ స్పందన లేకపోవడంతో చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సాయి కృష్ణ ఆచూకీ తెలియజేయాలని కోరుతూ అతని తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో తన కుమారుడిని పోలీసులు తీసుకెళ్లిన తర్వాత అతని పరిస్థితి ఏమిటో తెలియజేయాలని, కోర్టు జోక్యం చేసుకుని వివరాలు బయటపెట్టాలని అభ్యర్థించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు పోలీసుల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. బాధిత కుటుంబానికి సరైన సమాధానం ఇవ్వకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. తదుపరి విచారణలో ప్రభుత్వం సాయి కృష్ణ ఆచూకీ తెలుసుకోవడానికి 2 వారాల గడువు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. కోర్టు కూడా ఆ అభ్యర్థనను అంగీకరించి ఈ నెల 29వ తేదీన సాయి కృష్ణను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అత్యంత వివాదాస్పద అంశం లాకప్ డెత్ ఆరోపణలు. సాయి కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతను మరణించాడని, అంతేకాకుండా అతని మృతదేహాన్ని కూడా దాచిపెట్టారనే తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఆరోపణలు అధికారికంగా నిర్ధారించబడినప్పటికీ రాజకీయ వర్గాల్లో ప్రజల్లో తీవ్ర చర్చకు కారణమయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఈ ఘటనపై విమర్శలు పెరగడంతో సంబంధిత పోలీస్ అధికారిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజును ముందుగా వీఆర్కు పంపినట్లు తెలుస్తోంది. అయితే విపక్షాలు ఈ చర్యను సరిపోదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు దిగింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఆదేశాలు జారీ అయి నాగరాజును సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా కేసు దర్యాప్తుకు ఒక ఐపీఎస్ అధికారితో విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తర్వాతి దశలో ఈ కేసు విచారణ కోసం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ను దర్యాప్తు అధికారిగా నియమించినట్లు సమాచారం. ఈ విచారణలో సాయి కృష్ణ నిజంగా ఎక్కడున్నాడు, అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడా లేదా, అతని మిస్సింగ్ వెనుక వాస్తవాలు ఏమిటి అన్న అంశాలు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఇప్పటికే ఇచ్చిన ఆదేశాల ప్రకారం సాయి కృష్ణను ఈ నెల 29వ తేదీన కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. అయితే అతని ఆచూకీపై స్పష్టత లేకపోవడంతో ఇది పెద్ద సవాల్గా మారింది. అతను నిజంగా జీవించి ఉన్నాడా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కోర్టు ముందు పోలీసులు ఏం సమర్పిస్తారన్నది కీలకంగా మారింది. ఒకవేళ సాయి కృష్ణను హాజరుపరచలేకపోతే దాని కారణాలను కోర్టుకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఈ కేసు ఇప్పుడు కేవలం పోలీసు విచారణ పరిమితిలో కాకుండా రాజకీయ వివాదంగా మారింది. విపక్ష పార్టీలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా ప్రభుత్వం మాత్రం దర్యాప్తు జరుగుతోందని, నిజాలు బయటపడతాయని చెబుతోంది. పోలీస్ వ్యవస్థలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు, వాటిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో తీవ్ర దుమారం రేపుతున్న ఈ కేసు ఒకవేళ దర్యాప్తులో స్పష్టత రాకపోతే సిబిఐకి అప్పగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హైకోర్టు ఆదేశాలు, దర్యాప్తు పురోగతి, ప్రభుత్వ నివేదికలు ఈ కేసు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
సాయికృష్ణ కేసు ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత సున్నితమైన అంశంగా మారింది. పోలీసుల చర్యలపై ఆరోపణలు, కోర్టు జోక్యం, ప్రభుత్వ దర్యాప్తు ఈ 3 కోణాల్లో కేసు సాగుతోంది. 29వ తేదీ హైకోర్టు విచారణ ఈ కేసులో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. సాయికృష్ణ నిజంగా ఎక్కడ ఉన్నాడు, అతని పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మన తండ్రి చనిపోతాడు దురదృష్టవశాత్తు, లేదా మన బంధువులు చనిపోతారు దురదృష్టవశాత్తు. ఆ బాధ ఎలా తీరిద్ది? చనిపోయిన తర్వాత ఆ శవాన్ని పట్టుకుని ఏడ్చి 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 హిందూ సాంప్రదాయం ప్రకారమో లేకపోతే వారి సాంప్రదాయం ప్రకారమో కర్మకాండలన్నీ చేసి శ్మశానానికి తీసుకువెళ్ళి అక్కడ దహనం చేసో ఖననం చేసో పూడ్చో 4 మాటలు మాట్లాడుకునో ఏడ్చో బంధువులందరూ అప్పుడు గుండెలో భారం దిగుతుంది. ఉన్నా కదా చెప్పమని అడుగుతా ఉన్నా. మన తండ్రి చనిపోయినా తల్లి చనిపోయినా వారి శవాలను తీసుకువెళ్ళి మోసుకెళ్ళి ఆ క్రతువు చేసినప్పుడు గుండెల్లో భారం దిగుతుంది. అలాంటి అవకాశం కూడా ఇవ్వలేదే. కనీసం చచ్చిపోయిన తర్వాత డెడ్ బాడీని తీసుకొచ్చి ఆ తల్లికి చూపిస్తే కొంత భారం దిగేదే. చివరికి క్రతువు చేసుకునే అవకాశం కూడా, చివరికి దహనం చేసుకునే అవకాశం కూడా, చివరికి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని క్రతువు కార్యక్రమాలు చేసుకునే అవకాశం కూడా ఆ తల్లికి ఇవ్వలేదు, ఆ కుటుంబానికి ఇవ్వలేదు. ఇంతకన్నా ఘోరం, నీచం భారతదేశంలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. పౌర సమాజం ఆలోచించుకోవాలి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ విషయం మీద కోర్స్ వాళ్ళు మా పార్టీ కాదు, కానీ మానవులేగా. మా పార్టీ కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము మాట్లాడుతున్నాం, వారికి అండగా ఉంటాం. తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ జరిగి వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు వారి తరపు నుండి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని కూడా మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, వెళ్ళండి, కలవండి, వారిని ఓదార్చండి అని చెప్పినటువంటి సందర్భం. ఈ విషయాన్ని ఒకటి మేమేదో పొలిటికల్గా లబ్ధి పొందటం కోసం చేయటం లేదో గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. గుండె మండి బాధపడి మేము చేస్తున్నాం, బాధతో చేస్తున్నాం. ఆ తల్లి ఆవేదన వెళ్ళలేక చేస్తున్నాం తప్ప పొలిటికల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళని బ్యాట్ చేయడానికి. డిఎస్సి లాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి. కానే కాదు, ఒక పౌర సమాజంలో ఒక మానవుణ్ణి, ఒక యువకుణ్ణి, భావి భారత పౌరుణ్ణి అడ్డగోలుగా చంపేసి బాడీ అప్పు చెప్పిన కొంత బాధ తీరేది. చంపేసి ఖననం చేసి ఉన్నాడో లేదో అని తెలియనటువంటి పరిస్థితితో పాటు ఉన్నాడు ఎదుగుతున్నాం అని చెబుతారండి. ఉన్నాడు ఎదుగుతున్నాం, 4-5 టీములు వేసాం, వాళ్ళు ఎదుగుతున్నారు. రేపు 29వ తారీఖు కూడా అదే చెప్తారు. మళ్ళీ ఇంకా ఒక నెల 15 రోజుల టైం ఉండి ఎదుగుతామని తీసుకొస్తామని. ఎక్కడ తీసుకొస్తారు? అందరికీ తెలిసిన సత్యం కదా. నేను అనేక సార్లు చెప్పా, కోర్టు వారికి చెవులే ఉంటాయి, కళ్ళు ఉండవంటారు. కానీ మనందరికీ కళ్ళు ఉన్నాయి కదా, విజయవాడ అందరికీ కళ్ళు ఉన్నాయి కదా. ఆ నోట వాస్తవాలు తెలియవా? దారుణంగా చంపి ఖననం చేసి బూడిద కూడా ఇవ్వనటువంటి ఈ పోలీస్ వ్యవస్థని ఏమనాలో ఒకసారి ఆలోచించండి. నేను మనవి చేస్తున్న విజయలక్ష్మి గారికి కానీ, దుర్గ గారికి కానీ, లేదా నాగేశ్వరరావుకి కానీ, మన నవరంగకి కానీ, మేమందరం ఇక్కడ వచ్చాం, మేమందరం కలిసికట్టుగా వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేమందరం ప్రతి క్షణం వారికి అండగా ఉంటాం. ఈ జరిగిన అన్యాయం లాజికల్ ఎండ్ జరగాల, సిబిఐ ఎంక్వైరీ జరగాల. దీనిలో పాల్గొన్నటువంటి ప్రతి వాడు కూడా, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నతాధికారి వరకు వాళ్ళు శిక్షింపబడాలా. లైక్ తమిళనాడులో మీ అందరికీ తెలుసు, ఇలాగే లాకప్ డెత్లో తండ్రి కొడుకులు ఇద్దరిని చంపేస్తే తమిళనాడు కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 9 మంది కూడా ఉరిశిక్ష వేసింది. ఒకసారి కాదు, 2 సార్లు వేసింది ఉరిశిక్ష. కాబట్టి ఇలాంటి లాజికల్ ఎండ్ జరగాలి. భారతదేశంలో ఇలాంటి చర్యలు, ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగాలంటే భయపడాలి పోలీస్ వ్యవస్థ. అప్పటిదాకా ఈ కుటుంబం ధైర్యంగా నిలబడి ఈ వ్యవహారాన్ని చేయాలని, దానికి మేము మద్దతు ఉంటామని, మాతో పాటుగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో, పౌర హక్కులు కాపాడుకోవాలనే బాధతో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళి ఈ సమాజంలో ఒక మార్పు కోసం, పోలీస్ వ్యవస్థ చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టడం కోసం అందరూ కలిసి రావాల్సిందిగా ఇవాళ చనిపోయినటువంటి గాదే సాయికృష్ణ ఇంటి ముందు నిలబడి ఆ చనిపోయిన సాయికృష్ణ యొక్క తల్లిని పరామర్శించి, వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి ఇంటి ముందు నిలబడి మిమ్మల్ని అర్థిస్తున్నాం, సపోర్ట్ చేయండి, ఈ బాధాకరమైనటువంటి విషయాలను ప్రపంచానికి తెలియపరచండి అని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.